ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్లు వేధించడంతో సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగ్ చేయడం వల్లే తన కొడుకు చనిపోయాడని, ర్యాగింగ్కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సాయి తేజ తండ్రి ప్రేమ్ సింగ్. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఆదిలాబాద్కు చెందిన సాయి తేజ్ అనే విద్యార్థి హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లాలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం అంటూ సెల్ఫీ వీడియో తండ్రికి పంపించారు. తండ్రి ప్రేమ్ సింగ్ జాదవ్ ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. ఏం పంపించారు ఆ వీడియోలో, మీకు ఏం పంపించారు? గతంలో ఏమైనా ఇలాంటి ఈ ర్యాగింగ్ చేస్తున్నారా అని చెప్పారా? మీకు ఏం చెప్పలేరు, ఓన్లీ వీడియోనే పంపారు. వీడియోలు ఏమంటే నాకు చంపేస్తున్నారు అన్న, నాకు కొడుతున్నారు, చింటు బాబుల గ్యాంగ్ కొడుతున్నారని చెప్పారు వీడియోలో. వేరే ఏం చెప్పలేడు. అంతకుముందు 5:30కి నాకు పైసలు వేయమని చెప్పారు. 5:30కి నేను 1500 కొట్టిన. దాని తర్వాతనే 8:30కి నాకు మెసేజ్ వచ్చింది, అది వీడియో వచ్చింది. వీడియోలో ఏమొచ్చిందంటే, నాకు భయం వస్తుంది, నాకు కొడుతున్నారు, చింటు బాబు వాళ్ళ గ్యాంగు అని చెప్పారు వీడియోలో. ఎంతమంది కలిసి మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టారు? చింటు వాళ్ళ గ్యాంగ్ అట, గ్యాంగ్ అని చెప్పారు. చింటు బాబు వాళ్ళ గ్యాంగ్, నాకు ఇంతమంది తెలియదు. డబ్బుల కోసమే, డబ్బుల కోసం. ముఖ్యంగా ర్యాగింగ్ తోటే మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారా? ర్యాగింగ్ తోనే. ఇద్దరు కనబడుతున్నారు ఈ కళ్ళల్లో చూడండి సార్, ముంగట ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ అబ్బాయి తీసి సెల్ఫీ వీడియో తీసి మాకు పంపించాడు కదండి. ఆ సెల్ఫీ వీడియో తీసిన దాంట్లో ఇప్పుడు మనం ఎట్లయితే సెల్ఫీ వీడియో తీస్తామో దాంట్లో రిఫ్లెక్ట్లో ఇద్దరు ఆ అబ్బాయి కళ్ళలో కనిపిస్తుంది చూడండి. ఇద్దరు మనుషులు ముందు నిలబడి వీడియో తీసుకుంటే బెదిరిస్తూ చెప్పి ఎదురుగా ఉండి వాళ్ళు బెదిరిస్తుంటే వీడియో తీసి నువ్వు చావాలంటే చచ్చినట్టు అసలు చంపిర్రు, అది చావలేదు, ఇది మమ్మాటికి హత్య. ఇది పోలీసుల వైఫల్యం, యాజమాన్య వైఫల్యం అనే ఉద్దేశంతో ఏమైనా తప్పించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, యాజమాన్యం ఎవరు సిద్ధార్థ కాలేజ్ అంట ఇంతవరకు ప్రిన్సిపాల్ కానీ, హాస్టల్ వార్డెన్ కానీ, వాళ్ళ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చారు, ఏ ఒక్క మనిషి కూడా రావట్లేదు. నిన్న నైట్ జరిగినది. ఇప్పుడు మేమందరం ఇక్కడ వచ్చేసినాం, వాళ్ళు ఎందుకు రాలేదు? మరి వాళ్ళ తప్పు లేకుండా రావాలి కదా, మాట్లాడాలి కదా, ఏం జరిగిందో ఇక్కడ చెప్పాలి కదా. పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి అబ్బాయి గురించి. ఎందుకు అయింది అట్లా కనుక్కోవద్దా వాళ్ళు? కనీసం ప్రిన్సిపాల్ ఎక్కడ మరి ఇక్కడ అంటే ఏం చేస్తున్నారు, యాజమాన్యం ఏం చేస్తున్నారు, వాళ్ళ మా పిల్లలు ఏం చేస్తున్నారు చూడట్లేదా? ఇది ముమ్మాటికి ఇది హత్యనే అండి. మేము తప్పకుండా అంటున్నాం, మేము ముమ్మాటికి హత్యనే. హత్య చేసి చంపేశారు, ర్యాగింగ్ భూతంతో ఈ విధంగా చంపేశారు. డబ్బుల కోసం, తాగడానికి కోసం ఈ విధంగా డబ్బులు తీసుకొని ఆ విధంగా ఆ తర్వాత చంపి ఆ ఫ్యాన్కు ఉరేసినట్టు చిత్రీకరించారు. దీని మీద పూర్తిస్థాయి విచారణ చేయాలి, ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు సాయి తేజ బంధువులు, సాయి తండ్రి. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.